ఒకప్పుడు మహానుభావుడు కబీర్ దాస్ గారికి భోజనం పెట్టారు. ఏదో పెద్ద పంక్తి భోజనం అవుతోంది, కబీర్ దాస్ గారు వచ్చారని ఎంతో గౌరవం చేసి విస్తరేసి భోజనం పెట్టారు. భోజనం పెట్టి అన్నీ వడ్డించేసి గారెలేసి గారెల మీద నెయ్యేశారు. ఇంకా ఆయన తినబోతున్నారు, అభిగారం చేయాలి. ఇంకా ఆ స్థితిలో ఎక్కడి నుంచో కుక్కోటి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో కుక్క వచ్చేస్తోంది అన్నారు. ఆ కుక్క తిన్నగా కబీర్ దాస్ గారు తినబోయే విస్తర దగ్గరికి వచ్చి గారె ఒకటి నోటితో ఖర్చుకు పరిగెడుతోంది. మిగిలిన వాళ్ళందరూ అయ్యో దిక్కుమాల కుక్క కబీర్ దాస్ గారు తినే విస్తట్లో గారె ఎత్తుకుపోవాలా అని చెప్పి కర్రలు పట్టుకుని కుక్క వెంట పరిగెత్తారు. కబీర్ దాస్ గారు వడ్డిస్తున్న ఆయన దగ్గర నేతి జాడి తీసుకుని పాండురంగా గారి గట్టిగా ఉంది, ఆగు నెయ్యి పోస్తానని పరిగెత్తారు. వినడానికి చదవడానికి పిచ్చివాడి చేష్టితంలా ఉంటుంది. సమస్తము భగవన్మయంగా కనపడుతుంది జ్ఞానికి. ఎప్పుడు భేదాలు కనపడతాయి అజ్ఞానికి. నువ్వు నేను మధ్య అగాధంలోనే వీరు నేనను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మీలు నిశాచరగ్రణి అంటాడు ప్రహ్లాదుడు. అంతా ఒక్కటే అని చూడగలిగినటువంటి వాడు జ్ఞాని. ఆయనకి మానవలతో సంబంధం ఉండదు. తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ ననికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు భక్తియోగంలో కృష్ణ భగవానుడు. అన్నిటా సమబుద్ధితో ఉంటాడు. భగవంతుడిది ఎంతటి సమబుద్ధో భక్తుడు కూడా ఆ స్థాయికే వెళ్ళిపోతాడు.